on high, being made so much better than the angels, as he hath by inheritance obtained a more excellent name than they. For unto which of the angels said he at any time, Thou art my son, this day have I begotten thee. And again, I will be to him a father, and he shall be to me a son. And again, when he bringeth in the first begotten into the world of God, worship him. And he said, Thy throne, O God, is forever and ever. A scepter of righteousness is the scepter of thy kingdom. Thou hast loved righteousness and hated iniquity. Therefore God, even thy God, hath anointed thee with oil of gladness above thy fellows. And thou, Lord, in the beginning hast laid the foundation of the earth, and the heavens are the work of thine hands. They shall perish, but thou remainest, and they all shall wax old as doth a garment. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమైన ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నా కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవనితో నన్ను ఎప్పుడైనా చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేస్తివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. అవి నశించిన గాని నీవు నిలిచిందవు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరయం వలె వాటిని మడిచివేతువు అని వస్త్రముల వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుంటుము అని దూతలలో ఎవని కూర్చేనని ఎప్పుడైనా చెప్పినా. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. యేసు యొక్క నామమునకు స్తోత్రములు. From the portion we read now, ఇప్పుడు చదివిన భాగంలో we find that God is not a partial God. దేవుడు పక్షపాతం కలవాడు కాదు. That at different times he talks in different ways to different people through the prophets. అనేక కాలములలో అనేక ప్రవక్తల ద్వారా అనేక మనుషులతో మాట్లాడుతున్నాడు. Sometimes every religion says that God talks only to them, but they do not acknowledge God speaks to other people also. అన్ని మతాల వారు దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు కానీ ఇతర మతస్థులతో మాట్లాడడం లేదని చెప్తుంటారు. But if anybody seeks God diligently, God hears them. ఎవరికని దేవుణ్ణి లోతుగా వెతికినట్లు Not far away. దేవుడు చాలా దూరంలో లేడు. And his spirit can touch everyone. అతని ఆత్మ ప్రతి ఒక్కరిని ముట్టుకోగలదు. But today we find, కానీ ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే, is the worshipping God, they worship the creatures. దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకొని సృష్టిని పూజిస్తున్నారు. That is the greatest sin of the country. అదే దేశంలో చేస్తున్న గొప్ప పాపము. We have to worship God, not his creatures. దేవుని మనం పూజించాలి కానీ అతని సృష్టిని కాదు. Because ఎందుకంటే the creatures are made for us. ఆ సృష్టి వచ్చి మన కోసం సృష్టించబడింది. To make us happy. God did not mean that anyone should worship the creatures. కానీ మన ఆ సృష్టి I am not talking about against any religion today. ఏ మతాన్ని గురించి దానికి ఎదురుగానే మాట్లాడడం లేదు. I wanted to make your understanding clear. మీరు తేటగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. Because today, ఎందుకంటే ఈ రోజు when they see some light, they worship it. ఎవరన్నా ఒక వెలుగును చూస్తే దాన్ని పూజిస్తారు. But the tube light did not create us. కానీ ఈ ట్యూబ్ లైట్ మనల్ని సృష్టించలేదు. Our whole life is controlled by this sun. మన యొక్క పూర్తి జీవితము సూర్యుని చేత కట్టుబాటులో ఉంది. Every man's life is controlled by this sun. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం కూడా ఈ సూర్యుని చేతిలో ఉంది, అధీనంలో. Every year
ప్రతి సంవత్సరం we say 1 year is finished. ఒక సంవత్సరం పూర్తయిందని చెప్తుంటాము. And we say our dying time 1 year has become less. మనం మరణించే జీవిత కాలం ఒక సంవత్సరం తగ్గిపోయిందని చెప్తుంటాము. So when we become about 60, 60 ఏళ్ళు వచ్చినప్పుడు we talk very soon I am going to die. చాలా త్వరలో నేను చనిపోతానని చెప్తుంటాము. But today I am going to ask you, who told you that you have become old? మీరు ముసలి వాళ్ళు అయిపోయారని మీతో ఎవరు చెప్పారని నేను అడుగుతున్నాను. The sun told you, not God. దేవుడు చెప్పలేదు కానీ సూర్యుడు చెప్తున్నాడు. Because we calculate time being in the moon, being in the earth. మనము భూమిలో ఉన్నందువల్ల కాలాన్ని ఆ విధంగా మనము లెక్క పెడుతున్నాము. When the earth rotates 360 days, భూమి 360 రోజులు చుట్టినప్పుడు 65 days, 365 రోజులు connecting with the sun, సూర్యునికి మీద ఆధారపడి we say 1 year is finished. ఒక సంవత్సరం పూర్తయిందని చెప్తున్నాము. Suppose you are not on the earth, మీరు భూమిలో లేకుంటే or you are in sun itself, మీరు సూర్యునిలోనే ఉన్నట్లయితే what is your age? అప్పుడు మీ వయసు ఎంత? Now suppose you happen to stay in the sun, మీరు సూర్యునిలో ఉన్నారనుకోండి, what is a year? అప్పుడు సంవత్సరం ఏమిలా ఉంటది? We cannot calculate the time. మనము కాలాన్ని లెక్క పెట్టలేము. Everybody has got a watch. ప్రతి ఒక్కరికి ఒక వాచ్ ఉంది. Look at the watch. వాచ్ గడియారాన్ని చూస్తుంటారు. It's 10 o'clock, I must go and sleep. ఈ 10 గంటలైంది నేను వెళ్ళి పడుకోవాలి అంటుంటారు. 9 o'clock office time. 9 అయింది ఆఫీస్కి వెళ్ళాలి. Then they run to the office. అప్పుడు ఆఫీస్కి పరిగెడతారు. Oh, 12 o'clock I must get hungry. 12 గంటలైంది నాకు ఆకలి వేయాలి. Why should you get hungry at exactly 12 o'clock? 12 గంటలకి ఎందుకు ఆకలికి రావాలి మీకు? So the sun is dictating terms to you. ఎందుకంటే సూర్యుడే ఇలా చేయాలని మీకు చెప్తున్నాడు. I also was like that. నేను ఒక రోజుల్లో అలా ఉన్నాను. And then suddenly I thought, ఆ తర్వాత నేను ఉన్నట్టుండి ఆలోచించాను, suppose you are able to stay in the sun, ఒకవేళ మనం సూర్యునిలో ఉండగలిగితే how can we calculate our years? అప్పుడు మన సంవత్సరాలు ఎలా లెక్కిస్తాము? So when I was traveling by the plane throughout the world, అప్పుడు విమానం ద్వారా నేను ప్రపంచమంతా తిరిగేటప్పుడు I found out నేనేం తెలుసుకున్నానంటే, that when it is evening here 6 o'clock, ఇక్కడ సాయంత్రం 6 గంటలు అయినప్పుడు I go towards America. నేను అమెరికాకి వెళ్తున్నప్పుడు I find that I can go earlier. నేను చాలా ముందుగా పోవడం నేను తెలుసుకున్నాను. I would have traveled about 12 hours, but I'll be going only at 2 o'clock in the afternoon. నేను 12 గంటలు ప్రయాణం చేశాను అని అనుకున్నాను కానీ మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాను. But if I go through Japan, జపాన్ లో వెళ్ళినప్పుడు it will become darker quickly. చాలా తొందరగా చీకటి పడిపోతుంది. I lose many hours. చాలా గంటలు పోగొట్టుకుంటాను. So అలా విధంగా it all depends on where we stay. మనం ఎక్కడ నిలబడగలమో దాని మీద ఆధారపడి ఉంటది. But spiritual people, they don't stay in the earth, but they stay in God. కానీ ఆత్మీయ జనులు భూమి మీద నిలబడలేదు కానీ దేవుని వాక్యం మీద నిలబడుతున్నారు. And when a year ends, ఒక సంవత్సరం పూర్తయినప్పుడు we think, oh, I'm now 55, I must be old. 55 ఏళ్ళు అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను అని చెప్పి అనుకుంటారు. Then we walk slowly. అప్పుడు చాలా మెల్లగా నడుస్తుంటారు. All pain. అన్ని నొప్పులు వస్తాయి. Because we are 60. ఎందుకంటే మనకు 60 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. That is the greater thing. Our thinking brings death to us. మన ఆలోచనలే మనకు మరణాన్ని తీసుకొస్తున్నాయి. Because we become sun worshippers. ఎందుకంటే సూర్యుని పూజించడం వల్ల. But God never meant man to die. దేవుడు వచ్చి మనిషిని చనిపోవాలని అనుకోలేదు. When God created man, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు He called him Son of God. దేవ కుమారుడు అతన్ని పిలిచాడు. If God is eternal, the Son of God also should be eternal. దేవుడు నిత్యుడుగా ఉన్నప్పుడు దేవ కుమారుడు కూడా నిత్యుడుగా ఉండాలి. Death came because he touched the 5 senses. అతడు పంచేంద్రియాలు ముట్టుకున్నందువల్లనే మరణం వచ్చింది. Today, ఈ రోజు every man thinks in the sense of 5 senses. ఈ పంచేంద్రియాల ద్వారానే ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు. That is why death comes to us. అందుకే మరణం మనకు వస్తున్నది. But we don't think by way of 5 senses. ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఆలోచించుకుంటే and think by the word of God, దేవుని వాక్య ప్రకారం ఆలోచిస్తే, then you can overcome death in this generation. ఈ సంతతిలో మరణాన్ని మీరు జయించగలరు. Because we do not have to die because we are old. మనం ముసలి వాళ్ళం అయిపోతున్నాం కాబట్టి మరణించవలసిన పని లేదు. When you are young, we don't feel old. మనం యవనస్తులుగా ఉన్నప్పుడు ముసలి వాళ్ళగా అనుకోము. But as we calculate the years, మనం ఇలా కాలాన్ని లెక్కించేటప్పుడు we open a way for death. మన మరణానికి దారి తీస్తున్నాము. Early days, ముందు రోజుల్లో they didn't die so quickly as now. మనం చనిపోయేటట్లు చాలా త్వరగా చనిపోయే వాళ్ళు కాదు. Now even at the age of 25, the fellow becomes old. 25 ఏళ్లప్పుడే చాలా ముసలి వాళ్ళగా అయిపోతున్నాడు. Big medical doctors, they're all weak people today. చాలా పెద్ద వైద్య శాస్త్రాలందరూ కూడా చాలా బలహీనంగా ఉంటారు. And many people, చాలా మంది they become at 25, they become like 80 years people. 25 ఏళ్లకే 80 ఏళ్ల వాళ్ళగా ఉంటారు. Heart attack వస్తది. diabetes వస్తది. what's the age?
ఆ వయసు ఎంత? Oh, I am only 25. 25 ఏళ్లే. But because they think this is natural. అది చాలా సాధారణంగా వస్తుంది అనుకుంటారు. And even our eating kills us quickly. మనం ఏం తింటున్నామో అది కూడా మనం చాలా త్వరగా చంపేస్తా ఉంటది. We always eat sugar and all like things. ఎప్పుడు పంచదార అటువంటి వస్తువులే తింటూ ఉంటాము. And only whatever the taste likes. ఏది రుచిగా ఉంటదో. But there are things which will give more life even though the taste is not good. రుచి బాగలేనప్పటికీ చాలా రోజులు జీవించినట్లు కొన్ని చేస్తుంటాయి. I have my grandfather. మా యొక్క తాత was living for 130 years. 130 ఏళ్లు జీవించారు. So one day asked him. ఒక రోజు అతన్ని అడిగాను. Grandfather, your eyes are good, you are walking very much, and what is the secret of that? చాలా బాగా నడుస్తున్నారు, మీ కంటి చూపు బాగుంది, దీంట్లో ఉన్న రహస్యం ఏంటి అని అడిగాను. He said, I'll get up early morning. చాలా పొద్దుటే లేస్తాను. Worship God. దేవుణ్ణి పూజిస్తాను. Walk many miles. చాలా దూరం చాలా మైళ్ళు నడుస్తాను. And drink some ragi porridge. ఈ రాగి గంజి తాగుతాను. Ragi porridge. And in the afternoon, మధ్యాహ్నం పూట I eat some rice. అన్నం తింటాను. And the night I eat ragi porridge. రాత్రి మళ్ళీ రాగి గంజి తాగుతాను. So my hands are like iron. నా చేతులంతా ఇనుములాగా ఉన్నాయి. So from that day, ఆ రోజు నుంచి I knew the secret of long life is something of a change in the food. అప్పుడు చాలా కాలం జీవించాలనే రహస్యం వచ్చి మన యొక్క ఆహారాన్ని మార్చుకోవడంలో ఉందని తెలుసుకున్నాను. Even our food, they don't have the vitamins. We take all the vitamins away. ఈ రోజు మన ఆహారంలో ఈ విటమిన్లన్నీ తీసేస్తుంటాము. So naturally we get weaker and weaker. అందుకే రోజు రోజుకు బలహీనం అయిపోతా ఉంటాం. For that God is not responsible. దానికి దేవుడు రెస్పాన్స్ కాదు. You drink a lot. చాలా తాగుతుంటారు. Then your body is destroyed. అప్పుడు మీ యొక్క శరీరం నాశనం అయిపోతుంది. Then you say Devuda. That Devuda did not do that. It is your carelessness. అప్పుడు మీరు దేవుడా అంటున్నారు కానీ అది మీ యొక్క కేర్లెస్నెస్. So many things we do which is not according to our health. మన ఆరోగ్యానికి సరిగ్గా లేనటువంటి చాలా కార్యాలు మనం చేస్తుంటాము. If you do something according to the health, ఆరోగ్యానికి సరిగ్గా మనం చేసినట్లయితే you will find God will bless you even in this earth. ఈ భూమి మీద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మీరు చూడగలరు. Yesterday I was explaining to you about God. నిన్న నేను దేవుని గురించి మీకు చెప్పాను. How to touch God. దేవుణ్ణి ఎలా ముట్టుకోవడం. If God created us, He is our Father. దేవుడు మనం సృష్టించుంటే అతను మన తండ్రి. But the Father కానీ తండ్రి can be caught by His promises. అతడు చేసిన వాగ్దానముల ద్వారా అతన్ని పట్టుకోవచ్చు. When my children were small, నా పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు one boy came and told me, ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, Daddy, తండ్రి I want to go on excursion. ఒక ఎక్స్కర్షన్ వెళ్ళాలని చెప్పి అన్నాడు. I said, what do you want? నీకేం కావాలని అడిగాను. I want 150 rupees. నాకు 150 రూపాయలు కావాలి. I said, come tomorrow at 9 o'clock. రేపు 9 గంటలకు రమ్మని చెప్పాను. So I was praying in my room. నా గదిలో నేను ప్రార్థన చేస్తున్నాను. My son brought all his friends. నా కుమారుడు అతని స్నేహితులందరినీ తీసుకొచ్చాడు. 9 o'clock I'll get you the money. 9 గంటలకు సరిగ్గా నాకు డబ్బు దొరుకుతుంది. I forgot about it. నేను దాని గురించి మర్చిపోయాను. When it was 9 o'clock, 9 గంటలు అయినప్పుడు he was banging at the door. తలుపు తడుతున్నాడు. I said, what do you want? నీకేం కావాలని అడిగాను. It's 9 o'clock now. ఇప్పుడు 9 అయింది. What for 9 o'clock? 9 అయితే నేనేం I చేయాలి? want my money. నా డబ్బు నాకు కావాలి. How did he get that faith? By believing my word. నా యొక్క మాట నమ్మడం వల్ల ఆ విశ్వాసం అతనికి వచ్చింది. In the same way, అదే విధంగా if we know what God has promised, we can claim that as a father. దేవుడు మనకు వాగ్దానాలు చేసింది మనం తెలుసుకుంటే దాన్ని మనం పట్టుకోగలము. Today when we get sickness, ఈ రోజు మనకు వ్యాధి వచ్చినట్లయితే we always cry, God has sent the sickness. దేవుడు ఈ వ్యాధిని పంపించాడని ఏడుస్తూ ఉంటారు. God is good. దేవుడు మంచివాడు. God is a good God. దేవుడు ఒక మంచి దేవుడు. He loves everybody. అతను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. He doesn't say I love only Christians or only Muslims or only Hindus. Not like that. నేను క్రైస్తవుల్ని మాత్రం లేకుంటే మహమ్మదీయుల్ని మాత్రం లేకుంటే హిందువుల్ని మాత్రం ప్రేమిస్తున్నానని చెప్పడం లేదు. He has no difference of community. అటువంటి సంఘాల వ్యతిరేకత ఆయనకు లేదు. He doesn't say I love only Andhra people and not that other states. ఆంధ్ర జనుల్ని మాత్రం నేను నమ్ముతున్నాను కానీ మిగతా వాళ్ళని కాదని అతను చెప్పడం లేదు. Every human being he loves. ప్రతి ఒక్క మనిషిని అతను ప్రేమిస్తున్నాడు. If you are a human being, you can claim the love of God. మీరు ఒక మనిషిగా ఉంటే ఆ దేవుని యొక్క ప్రేమను మీరు కోరుకోవచ్చు. And as a father, తండ్రిగా you must believe that He never sends any bad thing to you. ఏ చెడుకారాన్ని మీకు పంపించడని మీరు తెలుసుకోవాలి. God never sends sickness to you. ఏ వ్యాధిని దేవుడు పంపించడు. Why? ఎందుకు? God doesn't send sickness to any man. దేవుడు ఎవరికి వ్యాధిని పంపించడు. God is a good God. దేవుడు ఒక మంచి దేవుడు. He wants everybody to be healthy. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు. He wants every disease to go. ప్రతి వ్యాధి వెళ్ళిపోవాలని అతను కోరుకుంటున్నాడు. Many people are possessed of demons. చాలా మంది దయ్యాలు ఆవరించబడి ఉన్నాయి. I didn't believe once that demons can touch people. మనుషుల్ని దయ్యాలు ముట్టుగా ఉంటాయని నేను ఒక రోజు నమ్మకుండా ఉన్నాను. I worked for 5 years in the Eluru Medical College Hospital. వెల్లూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో 5 ఏళ్లు పనిచేశాను. And the brain doctor will be there. అక్కడ మెదడు డాక్టర్ ఉండేవాడు.
And the brain doctor will say, ఆ మెదడు డాక్టర్ చెప్పేవాడు, for everything you say, I must cut your brain. ప్రతి దానికి మీ యొక్క మెదడుని నేను కోయాలి. So I told him, నేను అతనితో చెప్పాను, this lady is devil possessed. ఈ అమ్మాయికి దయ్యం పట్టుకునింది, Are you going to cut his brain also? ఈ అమ్మాయి మెదడు కూడా మీరు కోస్తారా? No, Mr. Lawrie, that every brain trouble we have to cut the brain. ప్రతి ఒక్క మెదడు వల్ల వచ్చే తొందరలకు మనం మెదడు కోయాలి అని చెప్పాడు. So I prayed for him. నేను అమ్మాయికి ప్రార్థన చేశాను. Immediately the devil left him. వెంటనే ఆ దయ్యం పోయింది. Then the doctor said, అప్పుడు డాక్టర్ చెప్పారు, I don't know, I don't believe in the devil. నేను దయ్యాలు నమ్మడం లేదు, But the cause of this disease, etiology is unknown. కానీ ఈ రోగానికి ఉండే కారణం తెలియకుండా ఉండింది. I said that's a devil possession. అది ఒక దయ్యం ఆవరించడం అని నేను చెప్పాను. So as I was working 40 years in the ministry, 40 ఏళ్లుగా ఈ సేవలో పనిచేసేటప్పుడు I found out నేనేం కనుక్కున్నానంటే, any man or woman not after God, devil comes into your life. ఏ పురుషుడు గాని స్త్రీ గాని దేవుని వెంబడి లేకుంటే దయ్యాలు మీ జీవితంలోకి వస్తాయి. If any man says there is no devil, he is the greatest devil. ఏ మనుషుడైనా దయ్యం లేదంటే అతనే పెద్ద దయ్యం. It exists today. అది ఈ రోజు ఉంది. It gets into your body. మీ శరీరంలోకి వస్తుంది. It takes control of your body. మీ యొక్క శరీరాన్ని అధీనంలో పెట్టుకుంటది. It gives you fear in your body. మీ శరీరంలోకి భయాన్ని ఇస్తది. It gives you nervousness in your body. నరాల బలహీనత ఇస్తది. But if you think that God has sent the sickness, దేవుడు ఆ వ్యాధిని మీకు పంపించాడని మీరు అనుకుంటే, you will not resist the sickness. దాన్ని మీరు నిరాకరించరు. Suppose ఒకవేళ you got a daughter, మీ దగ్గర ఒక డాక్టర్ ఉంటే, somebody pulls the daughter and runs away. ఎవరన్నా డాక్టర్ని తీసుకొని పరిగెట్టి వెళ్ళిపోతే, will you keep quiet or will you shout? Daughter, మీ అమ్మాయిని ఎవరన్నా పట్టుకొని వెళ్ళిపోతే will you run away? Will you keep quiet? మీరు ఊరుకుంటారా? You will make a shout. మీరు శబ్దం వేస్తారు. Because you know that is not God's will. అది దేవుని చిత్తం కాదని మీకు తెలుసు. In the same way, అదే విధంగా it is not the will of God for anybody to be sick today. ఎవరు గాని వ్యాధిగ్రస్తులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. If you are sick today మీకు వ్యాధిగా ఉంటే, and you think God has sent you sickness, ఆ వ్యాధిని దేవుడు పంపించాడని మీరు అనుకుంటే, you got to get the resistance inside. It is not the will of God to be sick anymore. దేవుని చిత్తం కాదు, నేను ఇంకటి వ్యాధిగా ఉండనని మీరు చెప్తుంటారు. Till you resist inside your body, the sickness cannot go. ఆ విధంగా మీరు చెప్పేంత వరకు మీలో ఉన్న వ్యాధి పోదు. You may say, what about the doctors? డాక్టర్ల గురించి ఏమని మీరు చెప్పచ్చు. Because doctors also, డాక్టర్లు కూడా they inject and cause the sickness to go. వ్యాధి పోవాలని ఇంజెక్షన్లు ఇస్తుంటారు. If the sickness is the will of God, ఆ వ్యాధి వచ్చి దేవుని చిత్తం అయితే, anybody attacking the sickness is against God. ఆ వ్యాధిని ఎవరన్నా నిరోధిస్తే అది దేవునికి విరోధంగా ఉంటది. Even praying is against God. ప్రార్థన చేయడం కూడా దేవునికి విరోధమే. So it's the will of God for everybody to pray for against the sickness. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు వ్యాధికి విరోధంగా ప్రార్థించాలని. And we got 5 senses. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. This will always say, అది ఎప్పుడు చెప్తుంటాయి, noppi here, it will keep on telling. ఇక్కడ నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది ఎప్పుడు చెప్తూనే ఉంటాయి. And very often, చాలా సాధారణంగా here pain, it will say. ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని చెప్తా ఉంటది. But God's people కానీ దేవుని జనులు can overcome that by faith. దాన్ని విశ్వాసం ద్వారా జయిస్తారు. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Believing what God has promised. దేవుడు చేసిన వాగ్దానాలు నమ్మడమే. And claiming that. దాన్ని మనం పొందుకోవాలని చూడడం. First of all, మొదటిదిగా we must know clearly about God. దేవుని గురించి తేటగా తెలుసుకోవాలి. God దేవుడు is a spirit. ఆత్మగా ఉన్నాడు. We are human beings. మనం మనుషులము. How can we have fellowship with God? అప్పుడు దేవునితో ఎలా సంబంధం పెట్టుకుంటాము? A man cannot have fellowship with an ant. ఒక మనుషుడు ఒక చీమతో సంబంధం పెట్టుకోలేడు. If I should have fellowship with the ant, I must become an ant. చీమతో సంబంధం కలిగి ఉండాలంటే నేను చీమగా మారాలి. So that unseen God, కాబట్టి ఆ కనబడిన దేవుడు is a spirit. ఆత్మగా ఉన్నాడు. He is everywhere. అతను సర్వంతర్యామి. He is in the stone. రాతిలో ఉన్నాడు. He is in the tree. చెట్లో ఉన్నాడు. He is like in you. మీలో ఉన్నాడు. He is in the animals. మృగాల్లో ఉన్నాడు. There is no place where God is not there. దేవుడు లేని చోటే లేదు. But కానీ how do you know his nature? అతని యొక్క గుణాలు మీరు ఎలా తెలుసుకుంటారు? How do you know his love? అతని ప్రేమను ఎలా తెలుసుకుంటారు? It is easy to say God is love. దేవుడు ప్రేమమయుడని చెప్పడం తేలికే. But brother and sister, కానీ సహోదరుడు if సహోదరి, you could know the love of God, దేవుని ప్రేమను మీరు తెలుసుకుంటే you will run after him like a mad fellow. అతని వెంబడి ఒక పిచ్చివాళ్ళగా మీరు పరిగెడతారు. Today we don't know the love of God. ఈ రోజు మీకు దేవుని ప్రేమ అంటే తెలియదు. We think that God has been putting us into great difficulty. చాలా కష్టాల్లో దేవుడు పడేస్తున్నాడు అని అనుకుంటారు. See the world.
ప్రపంచాన్ని చూడండి. Whatever you need, God has placed in this world. మీకేం కావాలో ప్రతిదాన్ని దేవుడు ఈ ప్రపంచంలో పెట్టాడు. Everything is for human beings. ప్రతిదీ మనిషి కోసమే. Because His love is there. అతని ప్రేమ ఉన్నందువల్ల He has given a climate also to suit us. మనకు సరిపోయే శీతోష్ణ స్థితి కూడా ఇచ్చాడు. Man can live in the moon. మనుషుడు చంద్రుడిలో కూడా ఉండగలడు. But here he can live. కానీ మనుషుడు చంద్రుడిలో ఉండలేడు, కానీ ఇక్కడ ఉండగలడు. So that God's love. ఆ దేవుని ప్రేమ. He doesn't want us to perish. అది నశించిపోవాలని అతను కోరడం లేదు. That is why. అందుకే when God wanted to create people. దేవుడు మనుషులను సృష్టించాలని అనుకున్నప్పుడు in the beginning ఆదిలో he didn't choose an angel. అతను ఒక దూతను తెలుసుకోలేదు. He didn't choose an animal. ఒక మృగాన్ని తెలుసుకోలేదు. He didn't choose anybody else. ఎవరిని తెలుసుకోకుండా he chose a man. ఒక మనిషిని మాత్రం తెలుసుకున్నాడు. And for that man ఆ మనిషిని కోసం he knew one day ఒక రోజు man will fall మనుషుడు పడిపోతాడని and he will be in sin. అతను పాపంలో ఉంటాడని అతనికి తెలుసు. But in his love for man, కానీ ఆ మనిషిని ప్రేమించడం వల్ల he first created a man. మొదట ఒక మనిషిని సృష్టించాడు. That is called firstborn. అదే ఆది సంపుతుడు అని పిలువబడ్డాడు. Many people call him Narayana. చాలా మంది అతను నారాయణుడు అని పిలుస్తారు. The Jews call Jehovah. యూదులేమో యెహోవా అంటారు. And the Muslims call Allah. మహమ్మదీయులేమో అల్లా అంటారు. And that firstborn, ఆ జ్యేష్ఠ కుమారుడు, even though he was a man, అతను మనుషుడైనప్పటికీ in his knowledge he found out one man. అతనికి జ్ఞానంతో ఒక మనిషిని తెలుసుకున్నాడు. In the human line, మనుష్య వర్గంలో, and in the David's line. ఈ దావీదు యొక్క వంశంలో. That is why he called him Christ. అందుకే అతని క్రీస్తు అని పిలుస్తున్నాడు. Christ means anointed one. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. He is a human being. అతడు ఒక మనుషుడు. But before the world began, కానీ భూలోకం స్థాపించబడడానికి ముందు, before there was one mountain, ఒక పర్వతం కూడా లేనప్పుడు he created him. అతన్ని సృష్టించాడు. And possessed him. అతన్ని ఆవరించాడు. And through his mouth, అతని నోటి ద్వారా he created everything. అతని నోటి ద్వారా సమస్తం So సృష్టించబడింది. he was inside him. అతని లోపల అతను ఉన్నాడు. The unseen God was inside him. కనబడిన దేవుడు అతనిలో ఉన్నాడు. And through the voice of that person, అతని నోటి మాట ద్వారా he created every creature. సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు. And today, ఈ రోజు many people do not know that secret. ఆ రహస్యాన్ని చాలా మంది తెలుసుకోలేరు. I can have a thought, నాలో ఒక ఆలోచన ఉంది. but when I speak, కానీ నేను మాట్లాడేటప్పుడు I give a form for my thought. నా ఆలోచనలకు ఒక రూపం ఇస్తున్నాను. That is why అందుకే all what you see is not eternal. మీరు చూసేదంతా నిత్యమైనది కాదు. What you don't see is eternal. మీరు చూడనివి నిత్యమైనవి. Today, ఈ రోజు we are holding these earthly things as if it is eternal. ఈ లోకంలో ఉండేవన్నీ నిత్యమైనవని చెప్పి మీరు పట్టుకున్నారు. Within 100 years, ఒక 100 సంవత్సరాల తర్వాత nobody will be here. ఇక్కడ ఎవ్వరు ఉండరు. All you would have gone into eternity. అందరూ నిత్యులుగా వెళ్ళిపోయింటారు. Another generation will come. ఇంకొక సంతతి వస్తది. Are you going to think that this world is a permanent place? ఈ లోకము శాశ్వతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? No. అలా ఉండదు. You have to leave this world. ఈ ప్రపంచాన్ని మీరు ఒక రోజు వదిలిపెట్టాలి. ఇది ఒక ఛత్రం లాగా. You don't do any work in a chatram. సత్రంలో మీరు ఏ పని చేయరు. Aerodrome. ఒక విమానాశ్రయంలో You don't go there and plant a seed. ఒక విత్తనం తీసుకెళ్లి నాటులో. You have to go to another place. వేరే చోటికి మీరు వెళ్ళాలి. So in this world, ఈ లోకంలో God has placed us here. మనల్ని ఈ స్థలంలో పెట్టాడు. Not as a permanent thing. ఒక స్థిరంగా ఉండడానికి కాదు. Because what we see today is not eternal. మనం చూసేవంతా నిత్యమైంది కాదు. But God in His love, He wants to make us eternal. కానీ దేవుడు తన ప్రేమతో మనం నిత్యులుగా చేయాలని చూస్తున్నాడు. That is why He wants to possess His Spirit in us. అందుకే అతని ఆత్మను మనలో ఉంచాడు. If you do not have the Spirit of God, ఆ దేవుని ఆత్మ మీలో లేకుంటే you don't have eternal life. మీకు నిత్యమైన జీవితం ఉండదు. That is why అందుకే I'm not against any religion. ఏ మతానికి విరోధంగా నేను లేను. You may be whoever you are. మీరు ఎవరై ఉన్నప్పటికీ There are many Christians today. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఈ They రోజు. talk about Jesus. వాళ్ళు యేసు గురించి మాట్లాడుతుంటారు. They sing music. వాళ్ళు పాటలు పాడుతుంటారు. They talk about Him. అతని గురించి మాట్లాడతారు. But I ask you, my friends, have you tasted God? కానీ దేవుణ్ణి రుచి చూసారా నేను అడుగుతున్నాను. You may go to the temples. మీరు ఆలయాలకు వెళ్ళొచ్చు. There are many places. చాలా స్థలాలు ఉన్నాయి. They go year after year for 18 steps. ఒక్కొక్క రోజు 18 మెట్లుగా ఆ విధంగా వెళ్తుంటారు. But after 18 steps, still they don't find God. ఆ 18 మెట్లు ఎక్కిన తర్వాత కూడా దేవుని కనుగొనలేరు. By the time they become old, ఆ తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. then they stop the search for God. అప్పుడు దేవుణ్ణి వెతకడం ఆపేస్తారు. So, కాబట్టి it is not who you are, మీరు ఎవరని కాదు, whether you have touched God in your life. దేవుణ్ణి మీరు జీవితంలో ముట్టుకున్నారనేది. I can't believe my father's God. నా యొక్క తండ్రి యొక్క దేవుని నేను నమ్మలేను. That won't satisfy me. అది నన్ను తృప్తిపరచదు. You have to get satisfied. మీరు తృప్తిపరచబడాలి. This touching God దేవుణ్ణి ముట్టుకోవడం will give you satisfaction. ఆ తృప్తిని ఇస్తది. When I was in Ceylon, నేను సిలాన్ లో ఉన్నప్పుడు I had to run for my life from India.
ఇండియాలో నుంచి నా జీవితం కోసం నేను పరిగెత్తాల్సి వచ్చింది. Because the British government want to kill me. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం నన్ను చంపాలని చూసింది. Because as a student leader, నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. I was working for Congress. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను. And the arrest warrant came. అప్పుడు నన్ను ఖైదు చేయమని వచ్చింది. We did lot of damage. చాలా నాశనం జరిగింది. So I had to go to Ceylon. నేను సిలాన్ కి వెళ్లాల్సి వచ్చింది. There I turned a communist. అప్పుడు అక్కడ నేను కమ్యూనిస్ట్ అయిపోయాను. I thought that is good for India. అదే ఇండియాకి మంచిదని అనుకున్నాను. But my friend, కానీ నా స్నేహితుడా, without God, nothing is good for you. దేవుడు లేకుండా ఏది మంచిది కాదు. Today they think nature is God. కొంతమంది సృష్టి ప్రకృతి దేవుడు అనుకుంటారు. But the one who created nature is God. కానీ సృష్టిని సృష్టించినంతనే గొప్పవాడు. If you say nature is God, సృష్టి దేవుడు అంటే you are a miserable creature. మీరు చాలా పనికిరాని వాళ్ళు. So when I was in communism, నేను కమ్యూనిజం లో ఉన్నప్పుడు my wife and I, నేను నా భార్య, we wanted to serve the people as a communist. ఒక కమ్యూనిస్ట్ గా జనులకు సేవ చేయాలనుకున్నా. That time I got no peace. అప్పుడు నాకు సమాధానం లేదు. No peace in my heart. నా హృదయంలో సమాధానం లేదు. I was full of sins. పాపంతో నిండి ఉన్నాను. And at that time, ఆ సమయంలో one young man met me. ఒక యవనస్తుడు నన్ను కలుసుకున్నాడు. He showed me the way to get peace. సమాధానం ఎలా పొందుకోవాలో నాకు దారి చెప్పాడు. I was in a mountain meditating. ఒక పర్వతం మీద నేను ధ్యానం చేస్తున్నాను. 5 years I was a yogi. 5 ఏళ్లుగా యోగిగా ఉన్నాను. As I was in my nishtha, నిష్ఠలో ఉన్నాను. suddenly ఉన్నట్లుండి a light came. ఒక వెలుగు వచ్చింది. I saw Jesus there. అక్కడ యేసుని My చూశాను. sins were gone. నా పాపాలన్నీ పోయినాయి. That doesn't mean I became a Christian. అందువల్ల నేను క్రైస్తవుడు అయ్యాను కాదు. Knowing Jesus is not a Christian. యేసుని తెలుసుకోవడం క్రైస్తవ మతం కాదు. Christian means joining a Christian church. That is Christianity. క్రైస్తవుడు అంటే క్రైస్తవ సంఘాన్ని చేరుకోవడం. Today the Christian religion have no God. క్రైస్తవ మతంలో దేవుడు లేదు. If there is God, అక్కడ దేవుడు ఉంటే they would have found out who I am. నేను ఎవరని వాళ్ళు తెలుసుకొని ఉండేవాళ్ళు. Because ఎందుకంటే in the time of Jesus, యేసు కాలంలో the religion killed him. ఆ మతమే ఆయన చంపింది. And that very religion killed him. అదే మతం ఆయన చంపింది. Today, ఈ రోజు there is no place for God in any religion. దేవునికి ఏ మతంలో కూడా స్థానం లేదు. Because money is the important thing there. ఎందుకంటే డబ్బే ముఖ్యమైంది. But we have to watch God. కానీ మనం దేవుణ్ణి చూడాలి. Krishna, the Bhagavad Gita says, భగవద్గీతలో చెప్పబడింది, when wickedness and violence comes in this world, బలాత్కారము చెడు ఈ లోకానికి వచ్చినప్పుడు Krishna has to come. కృష్ణ రావాల్సింది. People, Christians expect Jesus to come. క్రైస్తవులేమో క్రీస్తు రావాలని But కోరుతున్నారు. you must understand, మీరేం అర్థం చేసుకోవాలంటే when the seed is put under the ground, ఒక విత్తనం భూమి మీద the seed వేసినప్పుడు dies. విత్తనం చనిపోతుంది. You don't see the seed again. మరి ఆ విత్తనాన్ని మీరు చూడరు. Jesus said, యేసు చెప్పాడు, unless a weed falls into the ground and dies, భూమిలో ఒక విత్తనం పడి it మరణించుకుంటే cannot give fruit. అది ఫలాన్ని ఇవ్వదు. So Jesus was a seed. యేసు ఒక విత్తనం లాగా ఉన్నాడు. When it's put on the ground, భూమిలో వేసినప్పుడు he died. అతను చనిపోయాడు. But people are expecting the same seed to come. కానీ అదే విత్తనం రావాలని జనులు ఎదురు చూస్తున్నారు. That is why the Christianity has went wrong. అదే దారిలో క్రైస్తవ మతం తప్పుగా పోయింది. Hundreds of seed comes. 100 కొద్ది విత్తనాలు వస్తున్నాయి. One seed ఒక విత్తనం give birth to hundreds of seeds. 100 విత్తనాలు సృష్టిస్తా ఉంది. Just like the original. అదే విధంగా But the original seed will never see again. కానీ అదే మూల విత్తనం మనం తిరిగి చూడము. Jesus said, యేసు చెప్పాడు, you will never see me again. నన్ను తిరిగి చూడరు. But what do the Christians say today? కానీ క్రైస్తవులు ఏం We are చెప్తున్నారు ఈ going to రోజు? see Jesus. యేసుని చూస్తామని. He is coming. అతను వస్తాడు. That Jesus will never come. అదే యేసు మళ్ళీ రాడు. Till you say, blessed is he that cometh in the name of the Lord. దేవుని పేరులో వచ్చేవాడు ఆశీర్వదించబడ్డాడని చెప్పబడింది. Now Jesus said యేసు చెప్పాడు, that one has to come in David's line. దావీదు వంశంలో నుంచి ఒకరు రావాల్సింది. But Jesus was not born to David. కానీ యేసు దావీదుకు పుట్టలేదు. He had no connections with any man. ఎటువంటి పురుష ప్రమేయం లేకుండా వచ్చాడు. So that person Jesus, అదే మనుషుడైన యేసు, a holy child, ఒక పరిశుద్ధ శిశువు, cannot belong to David's line and come to the royal throne. దావీదు వంశంలో నుంచి వచ్చి రాజసింహాసనానికి వారసుడు కాదు. Today ఈ రోజు the Christians say that he came in the David's line. అతనే దావీదు వంశంలో వచ్చాడని చెప్తుంటారు క్రైస్తవులు. These are things I challenge. ఇవంతా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. Because ఎందుకంటే these are the key things which made the people go astray. ఇదే తాళం చెవులు కొండి మనుషులంతా చెదరగొట్టబడడానికి ఉంది. I didn't get this knowledge by myself. ఈ జ్ఞానం నా వల్ల నాకు వచ్చింది కాదు. God who came down on moon landing day, దేవుడు చంద్రుడు మనుషుల్లో కాలు పెట్టినప్పుడు, మనుషుడు చంద్రుల్లో కాలు పెట్టినప్పుడు he used దిగొచ్చాడు. to wake me up in the midnight. నన్ను మధ్యరాత్రిలో కలుసుకున్నాడు. He will take me Bhagavad Gita. భగవద్గీత తీసుకోండి, He will explain that. దాన్ని మీకు ఆయన అర్థం Then చెప్తాడు. he will take all the books, అన్ని పుస్తకాలు తీసుకున్నా ask me to read it. అతను చదవమంటాడు. Then he will tell me the meaning. దాని అర్థం నాకు చెప్తాడు. Then he asked me to take the Bible and tell the meaning.
in this generation ఈ సంతతిలో you will never die, మీరు మరణించరు. because Jesus said, యేసు చెప్పాడు, he that believeth me నన్ను నమ్మినవాడు shall never die. ఎప్పటికీ But the మరణించడు. people said, కానీ జనులు చెప్తున్నారు, we are going to die. మేము మరణిస్తామని. Why? ఎందుకు? Because ఎందుకంటే he took our death away. అతను మన మరణాన్ని తీసివేశాడు. We don't want any religion today, ఏ మతం మనకు అక్కర్లేదు. but today కానీ ఈ రోజు the karma is there. కర్మ అక్కడ ఉంది. How are you going to remove karma? ఆ కర్మను ఎలా వదిలించుకుంటారు? If you are going to take 7 births, మీరు 7 జన్మలు ఎత్తితే it is all right. సరే, But have you done that? కానీ నేను చూశాను, What birth you are in today? ఈ రోజు ఏ జన్మలో ఉన్నారు. But whatever thing is, you have to get rid of your karma. ఏ విధంగానైనా మీ కర్మను వదిలించుకోవాలి. You can't say I am a good man from today. ఈ రోజు నుంచి నేను మంచి మనుషులని మీరు చెప్పలేరు. What about your past sins? మీ పాత పాపాల గురించి What ఏంటి? about your janma pavam? మీ జన్మ కర్మ గురించి ఏంటి? All these things, karma pavam. కర్మ పాపము These things will never go. ఇవి ఎప్పుడు పోవు. Every sin what your forefathers committed మీరు ఏమేం పాపాలు చేశారో will affect your family. మీ యొక్క కుటుంబాలను తాకుతాయి. Family after generation. ఒక సంతతి తర్వాత ఇంకో సంతతి. It can never go unless you confess it and unless you come to God today. మీరు దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చినంత వరకు అది పోదు. So that is why అందుకే these days ఈ రోజుల్లో death came. మరణం వచ్చింది. Everybody thinks that death is your friend. ప్రతి ఒక్కరు మరణం ఒక స్నేహితుడు అనుకుంటారు. Everybody is preparing for death only. ప్రతి ఒక్కరు మరణానికి కోసం సిద్ధపడుతున్నారు. But Bible tells the last enemy to be destroyed is death. కానీ బైబిల్లో కడపటి శత్రువు వచ్చి మరణం అని చెప్పబడింది. If God created us for like beasts, ఇప్పుడు దేవుడు దానికి సృష్టించుంటే, if God created us like beasts, మన మృగాల్లాగా దేవుడు మనల్ని సృష్టించుంటే then we are miserable people. చాలా కష్టాల్లో మనం ఉండేవాళ్ళం. We got a soul. మనకు ఒక ఆత్మ ఉంది. God is not telling you are a Hindu soul and Christian soul and Muslim soul. ఇది ఒక హిందూ ఆత్మ, క్రైస్తవ ఆత్మ, ముస్లిం ఆత్మ అని దేవుడు చెప్పడం లేదు. God speaks to you. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. Have you ever listened to his voice? కానీ అతని స్వరాన్ని మీరు వినడం లేదు. If you meditate in your house మీ ఇంట్లో మీరు ధ్యానం చేసినట్లయితే and ask for real God to come to you, నిజమైన దేవుడు మీకు రావాలని మీరు he కోరుకుంటే will really appear to you. అతను తప్పక మీకు కనబడతాడు. But what we do today, కానీ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? we take a religion of our choice ఒక మతాన్ని మీ సొంతంగా ఎన్నుకుంటున్నారు. and take away love from God. దేవుని ప్రేమను తీసేస్తున్నారు. What is religion? మతం అంటే ఏంటి? Taking our love from God and taking it human. దేవుని ప్రేమను తీసుకొని మనిషి ప్రేమగా మార్చుకోవడం. But if you depend on God, కానీ మీరు దేవుని మీద ఆధారపడితే you can hear his voice అతని స్వరాన్ని మీరు వినొచ్చు. and then that will be life for you. అదే మీకు జీవంగా ఉంటది. If you are sick today, ఈ రోజు దేవుణ్ణి వెతికినట్లయితే, if you listen to him, అతని మాటలు మీరు వింటే, suppose I touch you and pray, నేను మీకు మిమ్మల్ని ముట్టుకొని ప్రార్థన చేసినప్పుడు something happens to you. మీలో ఏదో జరుగుతుంది. First of all, మొదటిదిగా you must know who touches you. మిమ్మల్ని ఎవరు ముట్టుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. రెండవది, if your body is having some demon attack, మీ శరీరంలో ఏదైనా దయ్యాలు ఆవరించింది. what you believe today, కానీ ఈ రోజు మీరు ఏం నమ్ముతున్నారు? we don't believe like a postman even. ఒక పోస్ట్ మ్యాన్ లాగా కూడా మనం నమ్మడం లేదు. We believe only what we see. మీరు ఏం చూస్తున్నారు దాన్ని నమ్ముతున్నారు. That is why we die. అందుకే మీరు మరణిస్తున్నారు. We believe what we see. What you see. మీరు చూడ్డాన్ని మీరు నమ్ముతున్నారు. But see, కానీ చూడండి, faith is not that. కానీ విశ్వాసం అది కాదు. A postman comes. ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు. He tells there's a money order for you. మీకు ఒక మనీ ఆర్డర్ ఉందని చెప్తాడు. You believe that? మీరు దాన్ని నమ్ముతారు. You have not seen the money. మీరు డబ్బు చూడకపోయినప్పటికీ Then you say, అప్పుడు అతను చెప్తాడు, sign it. ఇక్కడ మీరు మీ చేతి సైన్ చేయమని చెప్తాడు. You don't say, give me the money first, I will see the money. అప్పుడు డబ్బు ఇవ్వండి, దాన్ని చూసి మళ్ళీ చేస్తానని చెప్పారు. Sign it. మీరు సైన్ చేసేస్తారు. How do you sign? ఏ విధంగా సైన్ చేస్తారు? I not. ఏ విధంగా? By believing, నమ్మడం వలన the water goes in. నీళ్ళు లోపలికి పోతుంది. When you breathe, మీరు శ్వాసించేటప్పుడు అలా శ్వాసిస్తారు. you believe the air will go in. ఆ గాలి లోపలికి పోతుంది నమ్ముతారు. Like this. ఈ విధంగా when you go to water, నీళ్ళ దగ్గరికి పోయినప్పుడు you open the water ఆ పైపు నీళ్ళ తిప్పుతారు. and then you believe water will come. అప్పుడు నీళ్ళు వస్తుందని మీకు తెలుసు. You don't, if you are hungry man, మీకు ఆకలిగా ఉంటే you don't go near the water మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళి and sing a song. ఒక పాట పాడతారు. You don't go and pray. మీరు అలా ప్రార్థన చేయరు. Oh, water, నీళ్లు కావాలి, wonderful water. అద్భుతమైన నీళ్లు. If you are hungry, you just do like that. మీకు నీళ్లు దాహంగా ఉంటే అలా తాగుతారు. Today what do people do? కానీ ఈ రోజు జనులు ఏం చేస్తారు? They simply sing. ఊరికే పాడుతుంటారు. The thing is, you have to open the tap. కానీ మీరు ఆ పైపు తిప్పాలి. If you don't open the tap, you don't get the water. ఆ పైపు తిప్పకుంటే మీకు నీళ్లు రాదు. You may sing
You may put bhajan, the water won't come. మీరు పాటలు పాడొచ్చు, భజన చేయొచ్చు, కానీ నీళ్లు రావు. Opening the tap is faith. కానీ ఆ పైపుని తిప్పడమే విశ్వాసం. That is why అందుకే faith is a real thing. విశ్వాసం ఒక యథార్థమైనది. Trusting God. దేవుని నమ్మడం. That He will heal you. అతను మీకు బాగు చేస్తాడని. Whatever the disease is. అది ఎటువంటి వ్యాధిగా ఉన్నప్పటికీ. Suppose you may have not this finger. ఒకవేళ మీకు వేలు లేకుండా ఉండొచ్చు. Can you get your finger back? మీ యొక్క వేలుని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారా? Where will you go? దానికి ఎక్కడికి వెళ్తారు? Suppose your car is repaired. ఒకవేళ మీ కారు రిపేర్ అయిపోతే you go to the car hospital. కార్ హాస్పిటల్ కి వెళ్తారు. If the watch is repaired, వాచ్ రిపేర్ అయిపోతే you take it to the watch hospital. వాచ్ హాస్పిటల్ కి దాన్ని తీసుకెళ్తారు. If your body is under repair, మీ బాడీ రిపేర్ అయితే you go to the creator. సృష్టికర్త దగ్గరికి వెళ్తారు. Lord, I am sick. దేవా నాకు వ్యాధిగా ఉంది. He won't say go with one finger. He'll give a new finger. ఒక వేలు లేకుండానే ఉండమని చెప్పడు కానీ ఒక కొత్త వేలుని ఇస్తాడు. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? No. How can this finger come to me? ఈ వేలు ఏ విధంగా నాకు వస్తది? Because you are closing the door. మీరు ఆ తలుపును మూసేస్తున్నారు. If you believe this finger will come, it will come. ఆ వేలు వస్తుందని మీరు అనుకుంటే వేలు తప్పకొస్తది. But how you believe? కానీ ఏ విధంగా నమ్ముతారు? You may have no hand. మీకు చేయలేదని అనుకుంటే Can I get a new hand? ఒక కొత్త చేయి మీకు రాదా? In Jesus' time He did that. యేసు కాలంలో అతను అది చేశాడు. When a man with a withered hand came, ఒక withered hand, ఊచి చేయగలవాడు వచ్చినప్పుడు He said, put your hand up. అతని మీద చేయేసి, He didn't put his good hand. అతని యొక్క మంచి చేతిని వేయలేదు. He took his bad hand and did like this and the hand came. అతని పాడైన చేతిని పైకి తీసినప్పుడు అది చేయి బాగైంది. Because he had life. ఎందుకంటే అతనిలో జీవం ఉన్నింది. Because God come down. దేవుడు దిగొచ్చాడు. That is why అందుకే avatars came in different times to show God's power. అవతారాలు చాలా వివిధమైన సమయాల్లో దేవుని శక్తితో వచ్చారు. I believe Krishna came for that hour. కృష్ణుడు ఆ సమయాని కోసం వచ్చాడు. If Krishna did not come, the wicked people would have been winning the battle. కృష్ణుడు రాకుంటే దుష్టజనం ఆ యొక్క యుద్ధాన్ని జయించుంటారు. He came as a thief at the proper time. ఒక దొంగలాగా సరైన సమయంలో వచ్చాడు. Thank God for that. దేవునికి దానికి స్తోత్రం చెల్లిస్తాం. Rama came. రాముడు వచ్చాడు. Why did he come? అతను ఎందుకు వచ్చాడు? He wanted to save the people from Ravana. రావణుని దగ్గర నుంచి జనులను రక్షించడానికి. So avatars come in the proper time. అవతారాలు సరైన సమయాల్లో వస్తారు. Our country is a great country. మన దేశం చాలా గొప్ప దేశం. This is the only country which practices ahimsa. అహింసను మొదలుపెట్టిన దేశం మనదే. Are you not proud about it? దాని గురించి మీరు గొప్పగా చెప్పడం లేదా? The people are preparing bombs. చాలా మంది జనులు అణుబాంబులు తయారు చేస్తున్నారు. On whom is India trusting today? కానీ ఇండియా వచ్చి ఎవరిని నమ్ముతా ఉంది? Why did Gandhi come? ఎందుకు గాంధీ రావాలి? He told soul force. సోల్ ఫోర్స్ అని చెప్పాడు. Why? ఎందుకు? He believed in God. దేవుని నమ్మాడు. But he believed in the God's power. దేవుని శక్తిలో నమ్మకం ఉంచాడు. But that time, కానీ ఆ సమయంలో power did not come. శక్తి రాలేదు. That's why they could kill him. అందుకే అతన్ని చంపేశారు. But when God has come down in this last day, కానీ ఆ శక్తి చివరి రోజుల్లో వచ్చింది. to finish Kali Yuga for Dharma Yuga, కలియుగాన్ని గాంధీ యుగంగా చేయడానికి the very Narayana has to come. అదే నారాయణ రావాలి. So he is not coming to a Zobrik, anybody could kill him. అతను ఎవరైనా చంపగలిగేటట్లు అతను రావడం లేదు. He has come secretly in India to help the people of India. ఇండియా హిందూ దేశస్తుల్ని సహాయం చేయడానికి ఒక దొంగలాగా హిందూ దేశంలో వచ్చాడు. I'm not telling that other avatars are there and all. I'm not worried about that. అవతారాలున్నాయి, దాని గురించి నేను చింతపడ్డం లేదు. When God came down on moon landing day, మూన్ ల్యాండింగ్ రోజు దేవుడు వచ్చినప్పుడు I knew what has happened to me. నాకేం జరిగిందో నాకు తెలుసు. There are many people who saw that. చాలా మంది దాన్ని చూశారు. And during these years, ఈ రోజుల్లో he is teaching the people how to be saved in this coming trouble. రాబోయే శ్రమల కాలం నుంచి ఎలా కాపాడబడాలని నేర్పించాడు. That is why అందుకే I come here today ఈ రోజు ఇక్కడికి వచ్చాను. to tell you, మీకు చెప్పాలని, to be happy. మీరు సంతోషంగా ఉండాలని. Because ఎందుకంటే we won't be destroyed. మనం నాశనం చేయబడము. There's a group of people who stand strong this message. They've overcome death. ఈ సందేశంలో స్థిరంగా ఉన్న వాళ్ళు మరణాన్ని జయిస్తారు. Why I am telling boldly? ఎందుకు ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను? Because the soul power given by God now is superior to all these years. ఈ రోజుల్లో దేవుడు ఇచ్చిన ఆత్మ బలం అన్నిటికంటే మించిందిగా ఉంది. Because ఎందుకంటే man has to be educated. మనిషికి వచ్చి అలా ఇరిటేట్ చేయబడాలి. He has to believe God. దేవుణ్ణి నమ్మాలి. That not for healing only. ఈ వ్యాధి బాగు కావడానికే మాత్రం కాదు, For complete recovery. పూర్తిగా నయం కావడానికి. So in these days, ఈ రోజుల్లో God is doing mighty work. చాలా గొప్పగా క్రియ The చేస్తున్నాడు. whole India, ఇండియా అంతా even though it's in confusion today, చాలా తొందరలు సమస్యల్లో ఉన్నప్పటికీ God is having the hand on this country. దేవుడు తన చేతిని ఈ దేశం మీద పెట్టి ఉన్నాడు. Because ఎందుకంటే everybody is worshipping something in this country. ఈ దేశంలో ప్రతి ఒక్కరు దేన్ని ఒకదాన్ని పూజిస్తున్నారు. The fear of God is there. దేవుని యొక్క భయం వాళ్ళ మధ్య ఉంది. That is why అందుకే communism,
కమ్యూనిజం or any ism cannot overcome India. ఏ ఇజం గాని ఇండియాని జయించలేదు. There are so many isms. చాలా ఇజమ్స్ ఉన్నాయి. But కానీ the fear of God is controlling the whole country. దేవుని యొక్క భయమే దేశానంతా అధీనపరుస్తోంది. Why? ఎందుకు? So that at the last day, కాబట్టి చివరి రోజుల్లో Narayana could come నారాయణుడు వచ్చి and save his people. తన యొక్క జనాల్ని So రక్షించడానికి let us be happy God has come down. దేవుడు దిగొచ్చిందని సంతోషిస్తాం. Don't think that I am a Christian. నేను ఒక క్రైస్తవుని అనుకోకండి. I am a God's man for this hour. ఈ సమయానికి దేవుని జనుడు నేను. The very God whom you worship మీరు పూజించే అదే దేవుడు sent me here. నన్ను ఇక్కడికి పంపాడు. I am preaching and going in 4 days time. 4 రోజుల్లో నేను ప్రసంగించి వెళ్ళిపోతాను. But very soon కానీ చాలా తొందరలో there will be trouble all over the world. ప్రపంచమంతా శ్రమలు వస్తాయి. Kingdoms are fallen. రాజ్యాలన్నీ పడిపోతాయి. And everywhere ప్రతి చోట there's a fear of violence. బలాత్కారం యొక్క భయం ఉంటది. They think by shooting they can win the country. అప్పుడు వచ్చి షూట్ చేస్తున్నట్లు ఉంటది. If by military means only you can win the whole world, రాణం వచ్చి ఇది లోకాన్ని చేసిందంటే you are very sadly mistaken. మీరు చాలా తప్పుగా అనుకున్నారు. Why? ఎందుకు? You can't kill the creator. మీరు దేవుణ్ణి చంపలేరు. The one who brought atomic bombs, అణుబాంబులు తీసుకొచ్చిన అతను he can overcome that. దాన్ని అతను జయించగలడు. And all the people who believe him అతను నమ్మిన ప్రతి ఒక్కరు can also overcome that. దాన్ని జయిస్తారు. So today, కాబట్టి ఈ రోజు in these last days, చివరి రోజుల్లో first of all, మొదటిదిగా you don't have any fear. ఎటువంటి భయం మీకు ఉండకూడదు. Fear is not of God. భయం వచ్చి దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. చూడండి, There was a person. ఒక మనుషుడు ఉన్నాడు. The next door person ఇంకొక మనుషుడు was beating him. అతన్ని కొడుతున్నాడు. So this boy was afraid. ఈ అబ్బాయి భయపడుతున్నాడు. Whenever he meets that man, అతన్ని కలుసుకున్నప్పుడు always had a fear. అతను చూసినప్పుడంతా భయపడతాడు. But one day to the next house, కానీ ఇంకో పక్క ఇంట్లో ఉన్న అతను a strong man came. చాలా బలమైన వాడు వచ్చాడు. So this boy said, ఈ అబ్బాయి చెప్పాడు, I'm afraid. నాకు భయంగా ఉంది. The boy said, why are you afraid? నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అతను అడిగాడు. That man is beating me. ఎప్పుడు అతను నన్ను కొడుతుంటాడు. Oh, that man. ఓ అతనా, I have beaten him once. నేను అతన్ని ఒకసారి కొడతాను. Don't be afraid. నువ్వు భయపడద్దు. Next time he tells anything, ఇంకోసారి అతను ఏమన్నా చెప్తే tell my name. నా పేరు చెప్పు. He will run away. అతను పరిగెట్టి వెళ్ళిపోతాడు. Next day he came. మరుసటి రోజు అతను వచ్చాడు. I'll tell you to my friend. నా స్నేహితుని చెప్తాను. Ran. అప్పుడు అలా చెప్పిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు. How did he fear go? అతని భయం ఎలా పోయింది. He got friendly with the next man. చాలా బలమైన అతనితో స్నేహితులుగా ఉన్నందువల్ల. So when you have God and you become friendly with God, all fear goes away. మీరు దేవుణ్ణి మీలో కలిగి ఉంటే అతనితో మీరు స్నేహంగా ఉంటే మీ భయం అంతా పోతది. That is a very important thing. అది చాలా ముఖ్యమైనది. We need not be afraid of anything. మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. Fear is not of God. భయం వచ్చి దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. So if you are God fearing, దేవుని భయము, the fear will go away. ఈ భయం పోతది. And also, అది కాకుండా in these last days, ఈ చివరి రోజుల్లో everybody is expecting something to happen. ఏదో జరగాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. In the time of Jesus also, యేసు కాలంలో కూడా they were expecting him to come. అతను రావాలని నిరీక్షించారు. He came as a lamb. ఒక గొర్రె పిల్లగా అతను వచ్చాడు. Now see, this is very important. ఇది చాలా ముఖ్యమైనది, గమనించండి. Now there are two people. ఇద్దరు మనుషులు ఉన్నారు. One father has two sons. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. One fellow was a very bad fellow. ఒకనేమో చాలా చెడ్డవాడు. He was a drunkard. అతను తాగుబోతు. He was about to murder people. అతను ఇతరులు హత్య చేసేటట్లు The ఉంటాడు. other brother was a lawyer. ఇంకొకడేమో చాలా మంచివాడు. Very good fellow. చాలా మంచిగా ఉంటాడు. And the father at the time of the death అతను తండ్రి చనిపోయేటప్పుడు told the son, కుమారులతో చెప్తాడు, the lawyer, అంటే మంచిగా ఉన్న అతనితో, take care of the younger brother. Lawyer. అతను న్యాయవాది చెప్తాడు, take care of the younger brother. ఈ చిన్నవాడిని నువ్వు చూసుకోమని. He said, all right. సరే అని చెప్తాడు. One day his younger brother ఒక రోజు ఈ చిన్న అబ్బాయి killed a man. ఎవరినో హత్య చేశాడు. Came running to the house. అతను ఇంటి దగ్గర పరిగెత్తిస్తున్నారు. Brother, I killed a man. సోదరుడా, నేను ఎవరినో చంపేశాను. So the elder brother said, అప్పుడు పెద్దవాడు చెప్పాడు, you put on my dress. నా యొక్క దుస్తులు నువ్వు వేసుకో. I'll put on your dress. నీ దుస్తులు నేను వేసుకుంటాను. And you go to the room. రూమ్ కి వెళ్ళిపోయాడు. Police came. పోలీసు వచ్చింది. They took him to the court. అతను కోర్టుకి తీసుకెళ్లారు. And it was proved by his signs that he killed him. అతని యొక్క బయట వల్ల అతను చంపాడని తెలిసిపోయింది. He was to be hanged. అతను ఉరివేయాలని చెప్పి అనుకున్నారు. At that time he wrote a letter. అప్పుడు ఒక లెటర్ రాశాడు. Brother, తమ్ముడా, you are a wicked man. నువ్వు చాలా చెడ్డవాడు. You killed that man. అతను నువ్వు చంపావు. But I had taken that thing, penalty. కానీ నీ స్థానం నేను తీసుకున్నాను. Within 1 hour, ఒక గంటలో they will kill me. నన్ను చంపేస్తారు. Hereafter, ఇప్పటి నుంచి be a good boy. నువ్వు చాలా మంచిగా ఉండు. And I have taken your sin. నీ పాపాలు నేను తీసేసుకున్నాను. Be a good boy. మంచిగా ఉండు అని చెప్పాడు. And this boy died.
ఈ అబ్బాయి చనిపోయాడు. And this man got a letter. ఈ మనిషికి ఆ ఉత్తరం వచ్చింది. Took the letter. ఆ ఉత్తరం చూశాడు. Went to the police. పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. I killed that man. నేను అతన్ని చంపాను. Why did you hang my brother? నా యొక్క సహోదరుని మీరు ఎందుకు ఉరేశారు? You should hang me. నన్ను ఉరేసి ఉండాల్సింది. Then he was tried in the courts. అప్పుడు ఆ విధంగా వాదించాడు. For one punishment. ఒక శిక్ష కోసం. For one sin. ఒక పాపం కోసం. Murder. హత్య. There are no two punishments. రెండు హత్యలు, రెండు శిక్షలు లేవు. This boy was killed. ఈ అబ్బాయి చంపేశాడు. So even though he was a murderer, అతను చంపినప్పటికీ he was left free. అతను స్వతంత్రంగా వదలబడ్డాడు. The punishment never came to him. ఆ శిక్ష అతనికి రాలేదు. In the same way, అదే విధంగా all what you have done, మీరు చేసిన వాటికన్నిటికీ, our forefathers done, మన పితరులు చేసిన వాటికన్నిటికీ, our karma మన కర్మకు is always with us. అది ఎప్పుడు మనతో ఉంటది. It will hunt us. అది ఎప్పుడు మనల్ని వెంటాడుతూ The ఉంటది. sin will die in our bones even. ఆ పాప మన ఎముకల్లో కూడా ఉంటది. It won't leave us. అది మనల్ని వదిలిపెట్టదు. So that is why అందుకే we human beings మన మనుషులం could not get rid of karma. ఆ కర్మాన్ని వదిలించుకోలేము. Now see, you have to learn every religion. ప్రతి మతాన్ని మీరు తెలుసుకోవాలి. For bhakti, భక్తి, nobody to beat Hinduism. హిందువులుగా ఉండాల్సిన పని లేదు. They have to learn from Hinduism bhakti. భక్తిని నేర్చుకోవాలంటే హిందువుల దగ్గరికి వెళ్ళాలి. For unity, ఐక్యత కోసం and you have to go to Muslims. మహమ్మదీయుల దగ్గరికి వెళ్ళాలి. But for karma, కర్మకు you have to take the sacrifice. ఆ బలిని మీరు అంగీకరించాలి. That is why, అందుకే if you say I don't want that, you die. మీరు అది నాకు వద్దంటే మీరు చనిపోతారు. For that you don't go to another religion. దానికోసం మీరు వేరే మతానికి వెళ్ళరు. I'm not telling you to convert from one religion to another religion. ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చాలని అనుకోవడం లేదు. I love you, I want your karma to go away. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ కర్మ పోవాలని I don't want to అనుకుంటున్నాను. change your name. మీ పేరు మార్చాలని అనుకోవడం I లేదు. want to possess God in your life. మీ జీవితంలో దేవుడు ఆవరించాలని కోరుతున్నాను. So what happened? ఏం జరిగిందంటే The same Narayana, అదే నారాయణుడు, the same God అదే దేవుడు who you worship, మీరు పూజించేవాడు, he came down. అతను దిగొచ్చాడు. He came down as Krishna. కృష్ణులాగా వచ్చాడు. I agree. నేను దాన్ని He came ఒప్పుకుంటున్నాను. down as Rama. I agree. రాములాగా వచ్చాడు, He ఒప్పుకుంటున్నాను. came down as Prophet Muhammad. I agree. ప్రాఫిట్ మహమ్మద్ లాగా వచ్చాడంటే But దాన్ని you don't ఒప్పుకుంటున్నాను. agree that Jesus is your sacrifice. కానీ యేసు బలిగా వచ్చాడని మీరు నమ్మడం లేదు. That is not Christianity. అది క్రైస్తవ మతం కాదు. Jesus was not a Christian. యేసు క్రైస్తవులకు మాత్రం He కాదు. was a Jew అతను ఒక యూదుడు, telling about God. దేవుని గురించి చెప్తున్నాడు. Later on, the name came Christians. ఆ తర్వాతనే క్రైస్తవులు అనే పేరు He is వచ్చింది. not a white man's God. అతను ఒక తెల్లవాణి He దేవుడు was కాదు. Asya Jyoti. అతను ఒక ఆశాజ్యోతి. Why we hate is అతన్ని మనం ఎందుకు the తిరస్కరిస్తున్నామంటే British people for slavery they brought him. బ్రిటిష్ వాళ్ళు బానిసత్వం కోసం అతను తీసుకొచ్చారు. The wrong interpretation of the Bible. బైబిల్ తప్పుగా చెప్పారు. You know, one day ఒక రోజు a Britisher came. ఒక బ్రిటిష్ అతను వచ్చాడు. He said, అతను చెప్పాడు, if anybody smites you on one cheek, show the other cheek. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. This is the worst thing anybody could do. ఇది ఎవరు చేయలేనటువంటి పని ఇది. Why? ఎందుకంటే If I show my cheek and I get a beating and show the other cheek, that fellow will keep on beating me. నేను ఒక చెంప చూపించి దెబ్బ తిన్నప్పుడు ఇంకో చెంప చూపిస్తే అతను కొడుతూనే ఉంటాడు. It's an easy way to make us slaves. బానిసలుగా చేయడానికి చాలా తేలికైన దారి. I resist that. నేను దాన్ని If Jesus విరోధిస్తున్నాను. gave the teaching, he is wrong. యేసు ఆ విధంగా చెప్పింటే అది తప్పు. Now one day I went to America, England. ఇంగ్లాండ్ ఒక రోజు వెళ్ళాను. One Negro was there. ఒక నీగ్రో అతను ఉన్నాడు. Two white men came. ఇద్దరు తెల్లవాళ్ళు వచ్చారు. He was beating them on the cheek. అతను చెంప మీద కొడుతూనే ఉన్నారు. Blood was coming. రక్తం వస్తా ఉన్నింది. And he was telling, అతను చెప్తున్నాడు, praise the Lord. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం One blow, చెప్తున్నాడు. one blow. ఇలా ఒక దెబ్బ మీద ఒక దెబ్బ I వేస్తూనే was ఉన్నారు. standing there. అతను అక్కడ పోరాడుతున్నాడు. Because he's a black man, అతను నల్లటివాడు కాబట్టి I got angry. నాకు కోపం వచ్చింది. Because two white men are beating a black man, so I'm a black man. ఇద్దరు తెల్లవాళ్ళేమో ఒక నల్లవాడిని కొడుతున్నారు, నేను నల్లవాడినే. So I said, అప్పుడు నేను చెప్పాను, you are like a mountain, big fellow. పర్వతం లాగా చాలా పెద్దగా ఉన్నావు. You could one kick hit that both the fellows. ఒక్క దెబ్బతో వాళ్ళిద్దరిని నువ్వు కొట్టొచ్చు. Why are you allowing that? దాన్ని ఎందుకు అనుమతిస్తున్నావు? My brother, నా సహోదరుడా, Jesus told to show other cheek. యేసు ఇంకో చెంప చూపించమన్నాడు. So I'm showing the cheek. నేను చెంప చూపిస్తున్నాను. So I got very angry. అప్పుడు నాకు చాలా కోపం I వచ్చింది. pitied that fellow. అతను చెప్పాను, I was also a strong man. నేను చాలా బలవంతుణ్ణి, I know karate, jujutsu, everything. నేను అన్ని చెప్పగలను. So I slowly came. అప్పుడు నేను దగ్గరికి వచ్చాను. Gave both blows. ఇద్దరికి దెబ్బలేసాను. They fell down. వాళ్ళు కింద పడిపోయారు. Why are you beating us? నన్ను ఎందుకు దెబ్బ కొడుతున్నావు? Show your cheek. I'm beating you. నేను నిన్ను కొడుతున్నాను కాబట్టి నీ చెంప చూపించు. Huh? అలా అన్నారు. I beat you. నేను మిమ్మల్ని కొడతాను. Show your cheek.
నీ చెంప చూపించు. No, a white man will never show his cheek. కానీ ఒక తెల్లవాడు తన చెంపను ఎప్పుడు చూపెట్టాడు. I say black man will never show his cheek. నల్లవాడు కూడా ఎప్పుడు చూపెట్టడం నేను చెప్పాను. They ran. అప్పుడు వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ నీగ్రో అతను నన్ను చూస్తా ఉన్నాడు. Brother, సహోదరుడా, I got a revelation. నాకు ఇప్పుడు ఒక ప్రత్యక్షత వచ్చింది. The man who gives the first blow is the winner. మొదటి దెబ్బ వేసేవాడు జయిస్తాడు. You gave the first blow, they ran. నువ్వు మొదటి దెబ్బ వేసావు కాబట్టి వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోయారు. So Jesus would not have told us to show the cheek. He would have told us to give the first blow. అతను యేసు వచ్చి నీ చెంపని ఇలా రెండోసారి చూపించమని అతను చెప్పి ఉంటాడు. Then from that day he was changed. ఆ రోజున అతను మారిపోయాడు. He got my name. నా పేరు తెలుసుకున్నాడు. After 2 years I went to London. 2 సంవత్సరాల తర్వాత నేను లండన్ కి వెళ్ళాను. There was a girl, Negro girl. ఒక నీగ్రో అమ్మాయి. She was beating a white man. ఒక తెల్ల అతన్ని కొడతా ఉన్నింది. So I caught the girl. ఆ అమ్మాయిని పట్టుకున్నాను. Why are you beating a white man, lady? ఒక తెల్ల ఆవిడని ఎందుకు కొడుతున్నావు అని అడిగాను. I'm giving the first blow. నేను మొదటి దెబ్బను వేస్తున్నాను. I said, where did you learn that? అది ఎక్కడ నువ్వు తెలుసుకున్నావు? Our leader is there. మాకు ఒక నాయకుడు ఉన్నాడు. One day in the Hyde Park. ఒక రోజు హై పార్క్ లో an Indian came. ఒక హిందూ దేశస్థుడు వచ్చాడు. He told me give the first blow. మొదటి దెబ్బ ఇవ్వమని చెప్పాడు. So my leader is telling everybody to give the first blow. కాబట్టి మా నాయకుడు ప్రతి ఒక్కరికి మొదటి దెబ్బ ఇవ్వమని చెప్తున్నాడు. So now today కాబట్టి ఈ రోజు we are giving the first blow. మొదటి దెబ్బ ఇస్తున్నాం. Then I told, do you know that name of that man? అతని పేరు నీకు తెలుసా? Some Lorry. ఏదో లారీ అట. That's myself. అదే నేను. There is a thank you Mr. Lorry. అప్పుడు అమ్మాయి చాలా వందనాలండి అని చెప్పింది. From that day ఆ రోజు నుంచి we are becoming a nation. మేము ఒక దేశంగా అయ్యాం. So what, how to become a nation? ఒక దేశంగా ఎలా కాగలము? Getting blows like that? అలా దెబ్బలు పడడం వలన. What did the British say? బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు? Show the cheek. చెంపను చూపించమని. But they will never show cheek. కానీ వాళ్ళ చెంపను వాళ్ళు చూపెట్టరు. That is why I tell you my friends. అందుకే నేను చెప్తున్నాను. Don't bring the religion to make us slaves. బానిసలుగా చేయడానికి మతాన్ని తీసుకురావద్దు. Because ఎందుకంటే Jesus would have never made us slaves. యేసు మనల్ని ఎప్పుడు బానిసలుగా చేయలేదు. Krishna did not make us slaves. కృష్ణుడు మనల్ని బానిసలుగా చేయలేదు. Rama did not make us slaves. రాముడు బానిసలుగా చేయలేదు. By our wrong thinking and wrong teaching we became slaves. మన తప్పు బోధనల వల్ల తప్పు ఆలోచనల వల్ల అలా చేస్తున్నాము. So what happened? అప్పుడు ఏం జరిగింది? We not only rejected the British as our invaders. బ్రిటిష్ వాళ్ళు మనం కనుగొన్నట్లు మనం తిరస్కరిస్తున్నాం కాకుండా we started rejecting the truth about sacrifice. మన బలిని గురించిన సత్యాన్ని చెప్తున్నాము. They didn't bring Christianity. వాళ్ళు క్రైస్తవత్వం తీసుకురాలేదు. 2000 years ago St. Thomas Apostle brought it. 2000 సంవత్సరాల ముందు సెయింట్ థామస్ పరిశుద్ధుడైన థామస్ తీసుకొచ్చాడు. I am preaching that Christianity, not this British Christianity. ఆ క్రైస్తవ మతాన్ని నేను చెప్తున్నాను కానీ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన దాన్ని కాదు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తా ఉంది. You will seek me and die in your sins. నన్ను వెతికి మీ పాపాల్లో మీరు మరణిస్తారని. If anybody is seeking Jesus, you will die in his sins. యేసుని ఎవరన్నా వెతికినట్లయితే మీ పాపంలో మీరు మరణిస్తారు. Why? ఎందుకు? When he is a sacrifice. అతను ఒక బలి. John said, behold the Lamb of God. యోహాను చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. So that is a remedy for the whole world. అదే ప్రపంచానికి ఒక మందు. All karma goes away. అన్ని కర్మ పోతది. In moon landing day, మూన్ ల్యాండింగ్ రోజు that very Jesus came into my heart. అదే యేసు నా హృదయంలోకి వచ్చాడు. Now many people say, చాలా మంది చెప్తారు, you also have Jesus. మాలో యేసు ఉన్నాడని. Everybody has Jesus. ప్రతి ఒక్కరిలో యేసు ఉన్నాడు. But for me, కానీ నాకు Christ Jesus came into my life. క్రీస్తు యేసు నా జీవితంలోకి వచ్చాడు. And he is the one who gave me the interpretation of this word. అతనే ఈ వాక్యాన్ని నాకు బయలుపరిచాడు. The same Narayana. అదే నారాయణుడు. Now you may be expecting he must have come as Krishna. అతను కృష్ణులాగా రావాలని మీరు నిరీక్షించవచ్చు. Krishna came for his period. అతని సమయానికి కృష్ణుడు వచ్చాడు. But today, కానీ ఈ రోజు there are many people claiming as avatars. చాలా మంది అవతారాలను చెప్పుకుంటున్నారు. But my friend, కానీ నా God స్నేహితుడా, has vindicated. దేవుడు దాన్ని నిరూపించాలి. If God doesn't vindicate it, nobody can be an avatar. దేవుడు నిరూపించుకుంటే ఎవరు అవతారంగా ఉండలేరు. But avatar has to die. కానీ అవతారం చనిపోవాలి. Every avatar died. ప్రతి అవతారం చనిపోయినాడు. Avatar cannot give you life teaching. అవతారం వచ్చి జీవం గల సందేశాన్ని మీకు ఇవ్వడు. The only person who cannot die is Narayana. నారాయణుడే చనిపోలేడు. That is called Christ Jesus. అదే క్రీస్తు యేసు. He has eternal life. అతను నిత్యమైన జీవితం ఉంది. That is why he came down. అందుకే అతను దిగొచ్చాడు. So this time, ఈ సమయంలో he come to his own body. అతను తన సొంత శరీరంతో వచ్చాడు. Avatar means another body. అవతారం అంటే వేరే శరీరం. But Christ body he comes. కానీ క్రీస్తు శరీరంలో అతను వస్తున్నాడు. Because of the death of that lamb.
ఆ గొర్రెపిల్ల యొక్క యేసు అనే గొర్రెపిల్ల యొక్క మరణం వలన everybody ప్రతి ఒక్కరు who believe this message, they can overcome death. ఈ సందేశం నమ్మిన వాళ్ళందరూ మరణాన్ని జయిస్తారు. Death cannot touch you. మరణం మిమ్మల్ని ముట్టుకోలేదు. So you may be Hindu, మీరు హిందూగా you ఉండొచ్చు, may be a Muslim, ముస్లిం గా you ఉండొచ్చు, may be a Christian. క్రిస్టియన్ గా ఉండొచ్చు. If you receive me కానీ నన్ను as అంగీకరిస్తే a man sent by God, దేవుని వల్ల పంపబడినవాడని you'll see your karma go away. మీ కర్మ పోతది, You'll see a peace coming to you, మీలో సమాధానం రావడం చూస్తారు, and you'll be very happy. మీరు చాలా సంతోషంగా Your ఉంటారు, sickness will go, మీ వ్యాధి పోతది. and that is why అందుకే we spend this money and come to you. మేము ఇక్కడ ఇలా వచ్చాము. I'm not forcing you, మిమ్మల్ని మేము బలవంతం because I love చేయలేదు. you. మిమ్మల్ని ప్రేమించడం వల్ల Even though the Christians hate me, క్రైస్తవులు నన్ను ద్వేషించినప్పటికీ I love you as my countrymen. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. So you take this life. ఈ జీవాన్ని మీరు తీసుకోండి. I'm not come to establish a big church. పెద్ద చర్చిని స్థాపించడానికి రాలేదు. I go my way. నా దారిలో నేను పోతాను. I'm traveling throughout the world. ప్రపంచమంతా But this ప్రయాణిస్తున్నాను. is your hour. కానీ ఇది మీ సమయము, This is your healing time. ఇది మీరు బాగయ్యే సమయం. God can give you new body దేవుడు మీకు కొత్త శరీరాన్ని if ఇవ్వగలడు you believe. మీరు నమ్మినట్లయితే. Because ఎందుకంటే according to belief you get it. మీ యొక్క నమ్మకం ద్వారా మీరు తెచ్చుకుంటారు. If I believe I'll get this, I'm getting it. ఇది నాకు వస్తుందని మీరు నమ్మినట్లయితే వస్తుంది. That is why అందుకే I want you to rise up in faith. మీ యొక్క విశ్వాసంలో మీరు పైకి రావాలని చూస్తున్నాను. Our Creator మన యొక్క సృష్టికర్త can create a new body for you today. కొత్త శరీరాన్ని మీకే సృష్టించగలడు. That is why అందుకే all the healing meetings, అన్ని స్వస్థపరిచే కూటాల్లో there have been many healing meetings. చాలా స్వస్థపరిచే కూటాలు జరుగుతుంటాయి. But this meeting, కానీ ఈ కూటంలో you can get new body. కొత్త శరీరం మీకు వస్తుంది. You can see that you are healed while hearing this message. ఈ సందేశం వినేటప్పుడే మీరు బాగవడం మీరు That చూస్తారు. proves my ministry. అదే నా సేవను నిరూపిస్తుంది. If I am not sent by God, నేను దేవుని చేత పంపబడకుంటే my ministry is wrong. నా సేవ తప్పు. God cannot bless it. దేవుడు దీన్ని ఆశీర్వదించడు. But God will indicate my ministry. కానీ దేవుడు నా సేవను నిరూపిస్తున్నాడు. The whole nature will support me. ప్రకృతి అంతా కూడా నన్ను బలపరుస్తాను. Because God, unseen God, works through the nature. ఎందుకంటే కనబడిన దేవుడు వచ్చి సృష్టి ద్వారా పనిచేస్తున్నాడు. Now suppose Indira Gandhi was there. ఇందిరాగాంధీ Rajiv Gandhi రాజీవ్ గాంధీ is one man. అతను ఒక మనుషుడే. The whole India supports him. పూర్తి ఇండియా వచ్చి అతనికి He's the voice of India. అతను ఇండియా యొక్క స్వరంగా ఉన్నాడు. Reagan is the voice of America. రీగన్ వచ్చి అమెరికా ఒక స్వరంగా ఉన్నాడు. Like that. ఆ విధంగా Every country is the voice, that president is the voice of that country. ఆ దేశానికి అధ్యక్షుడు ఆ దేశానికి స్వరంగా ఉన్నాడు. But the God, కానీ దేవుడు the firstborn, జ్యేష్ఠ కుమారుడు నారాయణుడు is the voice of God. దేవుని యొక్క స్వరము. God works through him. అతని ద్వారా దేవుడు క్రియ చేస్తున్నాడు. That is called Christ Jesus. అదే క్రీస్తు యేసు. Christ Jesus means one came in David's line into whom life comes. దావీదు వంశంలో వచ్చిన ఎవరిలో జీవం ఉంది అతనే క్రీస్తు యేసు. That's the voice of God. అదే దేవుని స్వరం. Voice of God created those days. దేవుని స్వరమే సృష్టించింది. But voice of God will destroy the world today. దేవుని స్వరమే లోకాన్ని నాశనం చేస్తుంది. It's not that people are not going to die of atomic bombs. అనుభవం వల్ల జనులు మరణించడం కాదు. They're going to die of the voice of God. దేవుని స్వరం వల్ల మరణిస్తారు. If the sheep of God will hear the voice of God. దేవుని గొర్రె పిల్లలు వచ్చి ఆయన స్వరాన్ని వింటారు. హరి హరి లహరి లహరి కృష్ణాయ హరి ఓం లహరి లహరి కృష్ణాయ